వెల్కమ్ టు మై ఛానల్. ఆఫీస్లో రాహుల్ చేసిన కుట్రకు చెక్ పెట్టిన కావ్య అప్పు. అసలు ఇదంతా ఎలా జరిగిందో ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వరలక్ష్మి వ్రతం పూజలో ఇక కావ్య అప్పుని కూర్చోబెడుతుంది. అప్పుకి చీర మార్చుకొని వచ్చి చక్కగా అందంగా అలంకరించి మహాలక్ష్మిలాగా రెడీ చేసి మరీ ఇంకా పూజలో కూర్చోబెడుతుంది. ఆ విధంగా కళ్యాణ్ ఇంకా అప్పు ఇద్దరు వాళ్ళ చేతుల మీదుగా వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారు. దాంతో ఇంట్లో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఒక్క రుద్రాని దానిలక్ష్మి తప్ప వీళ్ళిద్దరేమో డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఏంటి దానిలక్ష్మి, ఇంత జరుగుతున్నా కూడా అసలు నువ్వు ఏమి మాట్లాడకపోతే అర్థం ఏంటి చెప్పు? నువ్వు ఇలా మాట్లాడకపోతే నువ్వు దాన్ని కోడలుగా ఒప్పుకున్నాను అని నువ్వే ఒప్పుకున్నట్టు అవుతుంది. అసలు అది ఎంత దర్జాగా వచ్చి కళ్యాణ్ పక్కన కూర్చొని పూజ చేస్తుంటే ఈ ఇంటి కోడలి అధికారం దక్కితే నువ్వు ఎలా చూస్తూ ఊరుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు అని రుద్రాణి ఇంకా ఇంకా ఎక్కేసి చెప్తుంది. చెప్పేసరికి ఇంకా అప్పుడు రాహుల్ ఏమో మమ్మీ ఒకసారి నీతో మాట్లాడాలి అని చెప్పి రాహుల్ దగ్గరికి వస్తాడు. ఏంట్రా ఈ టైంలో, వెళ్ళు పూజ అయ్యాక మాట్లాడదాం అని అంటే మమ్మీ కొంచెం అర్జెంట్ నువ్వు రా అని చెప్పి లాక్కెళ్ళిపోతాడు. ఇక దాని లక్ష్మి మామూలుగా ఇంకేం చేయలేక ఎలా అయినా సరే అప్పుని అవమానించాలని అలా చూస్తూ ఉంటుంది. చూస్తూ ఉండేసరికి ఇంక ఈలో పూజ జరుగుతూ ఉంటుంది. మరో పక్క ఇంకా రాహుల్ ఏమో రుద్రాని రూమ్లోకి తీసుకెళ్ళి చెప్తాడు, మమ్మీ ఆఫీస్లో ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది మమ్మీ, ఎలా అయినా సరే మనం ఆ ప్రాబ్లంని సాల్వ్ చేయాలి అని అంటే, ఒరే ఏం మాట్లాడుతున్నావురా, ఆ ఆఫీస్లో ప్రాబ్లంని క్రియేట్ చేయడమే కదా మన పని, ఇప్పుడు వచ్చిన ప్రాబ్లంని సాల్వ్ చేయమని నాన్న అడుగుతున్నావేంటి, పిచ్చిగాని పట్టిందా నీకు అనేసరికి, అబ్బా మమ్మీ మన వైపు నుంచి ప్రాబ్లం రాదు, మనకే ప్రాబ్లం వచ్చింది అని అంటే, ఏంట్రా ప్రాబ్లం అని అడుగుతుంది రుద్రాణి. సరే విషయం ఏంటో చెప్పు అనేసరికి, లేదు మమ్మీ లాస్ట్ టైం మనం నకిలీ గోల్డ్ని పర్చేస్ చేశాం కదా, ఇప్పుడు ఆ నకిలీ గోల్డ్ని ఇంకా ఇంకా తెప్పిస్తున్నారట, ఇక లాస్ట్గా తెప్పించే ఇది మొత్తం మనం కొనిగలిగితే ఖచ్చితంగా మనకి కమిషన్ వస్తుంది, ఇక కంపెనీ కూడా రోడ్డు మీద పడిపోతుంది అని అంటే, ఏం మాట్లాడుతున్నావురా, అప్పుడే రోడ్డు మీద పడిపోవడం ఏంటి, ఈలోపు మనం అనుకున్నది చేయలేం కదా అంటే, అలా కాదు మమ్మీ, ఇది మనకి చాలా పెద్ద ఆఫర్, కాకపోతే దీన్ని మనం ఇప్పుడు చేజార్చుకోలేం, అందుకే ఏదో ఒకటి చేసి ఆ ప్రోగ్రామ్ని కొనేస్తే ఖచ్చితంగా మనకి మంచిగా డబ్బులు వస్తాయి, మన కమిషన్ ఒక రేంజ్లో ఉంటుంది మమ్మీ అని చెప్పి అంటూ ఉంటే, ఇంకా అప్పుడు ఏం మాట్లాడుతున్నావో ఏం అర్థం కావట్లేదురా, సరే అయితే వాళ్ళని రేపు రమ్మని చెప్పు, నేను కూడా ఆఫీస్కి వస్తాను అని చెప్పేసి రుద్రాణి అంటది. సరే మమ్మీ అని చెప్పేసి అన్న తర్వాత ఇంకా పూజ అయిపోద్ది. పూజ అయిపోయిన తర్వాత ఆశీర్వాదం తీసుకుంటుంటే దానిలక్ష్మి వెనక్కి వెళ్ళిపోయి ఇంకా అలా చూస్తూ ఉంటుంది. చూస్తూ ఉంటే, ఎందుకు అత్తయ్య నా మీద మీకు అంత కోపం అని చెప్పి అప్పు అడుగుతుంటే, అబ్బా ఎంత నంగనాచిలా అడుగుతున్నావే, అసలు నీలాంటి దాన్ని ఇంట్లోకి రానివ్వడమే మేము చేసిన తప్పు, ఇప్పుడేమో నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు ఇంకా ఒళ్ళు మండిపోతుంది అని చెప్పేసి దానిలక్ష్మి అయితే తిడుతుంటే, ఎందుకు తనని అంతలాగా నోరు పారేసుకుంటున్నావు, ఇప్పుడు తనేం చేసిందని, అయినా కొత్త కోడల్ని ఆశీర్వదించే పద్ధతి ఇదేనా అని చెప్పి అపర్ణ అంటుంది. అంటే, నువ్వు నాకేం చెప్పక్కర్లేదక్క, నీ కోడల విషయంలో నువ్వు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ప్రయత్నించావు ఆ మాత్రం నాకు తెలీదా అని చెప్పేసి నోరు పారేసుకుంటుంది దానిలక్ష్మి. ఇంకప్పుడు ఇదంతా చూస్తున్న ఇంద్రాదేవి అయితే ఇంక తిట్టిద్ది, బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుకు దానిలక్ష్మి, అసలుకి ఏం మాట్లాడుతున్నావు, నీకేమైనా అర్థమవుతుందా, అప్పుని నువ్వు ఆశీర్వదించకపో, కనీసం కళ్యాణ్ నన్ను ఆశీర్వదించు, అయినా నీకు నచ్చినట్లుగా మాట్లాడడానికి ఇది ఉమ్మడి కుటుంబం, ఉమ్మడిగా ఉన్నప్పుడు నోరు మూసుకుని కూర్చోవాలి అని చెప్పేసి తిట్టిద్ది. ఇక ఆ తర్వాత వాళ్ళని వదిలేయండి అమ్మా, మీరు ఇట్రండి, మేము ఆశీర్వదిస్తాము, మన మనసు ఎవరినైతే మంచిగా ఉండేలాగా కోరుకుంటుందో వాళ్ళ ఆశీర్వాదమే మంచిది అని చెప్పేసి అలా ఆశీర్వదిస్తారు. అయితే మేము వెళ్ళొస్తాము అమ్మమ్మ గారు అని చెప్పేసి అప్పు అంటది. అదేంటమ్మా అప్పుడేనా, భోజనం చేసి వెళ్ళొచ్చు కదా అని అంటే, వద్దమ్మమ్మ గారు, మీరు పూజకి మమ్మల్ని ఆహ్వానించారు, మాకు అదే సంతోషం, ఇంకా మేము ఇక్కడ ఉండి మీ మనసుల్ని బాధ పెట్టడం మాకు ఇష్టం లేదు, అందుకే వెళ్ళిపోతామని అంటున్నాం అని అప్పు అంటది. అన్న తర్వాత, అవును నానమ్మ, అప్పు చెప్పింది కరెక్ట్, మేము ఇంకా ఇక్కడే ఉంటే మేమంటే పడని వాళ్ళకి ఇంకా ఇంకా ఇరిటేషన్ వచ్చిన ఫీలింగ్ అవుతుంది కదా, ఎందుకు వచ్చింది చెప్పు, పదప్పు అని చెప్పేసి ఇంకా అలా అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇంక వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో కావ్య అప్పుకు ఫోన్ చేసేసరికి ఇంకా అప్పుడు ఏం జరుగుతుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే, ఏం లేదక్క, ఇవాళ నుంచి నేను మళ్ళీ వర్క్కి వెళ్దాం అనుకుంటున్నాను, కవి కూడా ఏదో ఒక ట్రై చేస్తున్నాడు, నేను కూడా ఇక వర్క్కి వెళ్దాం అనుకుంటున్నాను డెలివరీ బాయ్గా అని చెప్పి అంటూ ఉంటే, సరేనమ్మా అని చెప్పేసి ఫోన్ పెట్టేసిద్ది. ఇక ఆ తర్వాత డెలివరీ గర్ల్గా వెళ్ళిద్ది. ఇక ఆ తర్వాత అప్పుకి ఒక డెలివరీ అయితే వస్తుంది, ఒక ఆర్డర్ వచ్చి డెలివరీ వస్తుంది. అది ఎవరి దగ్గరకో కాదు, రాజ్ వాళ్ళ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లోనే ఒకళ్ళకి మామూలుగా శృతి ఆర్డర్ పెట్టుకుంటుంది.
పెట్టుకునేసరికి ఇంక సరే అని చెప్పి లోపలికి వెళ్ళిద్ది. ఇక అదే టైంకి ఇక రుద్రాని అలాగే రాహుల్ ఇద్దరు కూడా ఆఫీస్కి వస్తారు. ఆఫీస్కి వచ్చిన తర్వాత క్లయింట్ని పిలిపించి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఇంకా మొత్తం డీల్ అంతా సెట్ చేసేసుకున్న తర్వాత ఇంకా అప్పుడే అప్పు ఏమో ఇంకా ఫుడ్ ఆర్డర్ తీసుకొని వెళ్ళి శృతికి ఇస్తుంది. అప్పు నువ్వు కావ్య మేడం వల్ల చెల్లెలు కదా, చాలా హ్యాపీగా ఉంది అప్పు. నువ్వు కళ్యాణ్ సార్ని పెళ్లి చేసుకున్నావంట కదా, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి అలా మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా అప్పుడే ఆ ర్యాక్లో నుంచి చూసిద్ది. ఇక డోరు నాక్ అవుతుంటే ఇంకప్పుడు రాహుల్ ఇంకా రుద్రాని అలాగే కొంతమంది మనుషులు ఉండడం చూసి షాక్ అయ్యిద్ది. శృతి నేను ఒకటి అడగనా అనంటే అడుగు అప్పు అనంటే ఇదేంటి మా రుద్రాని పెద్దమ్మ గారు వచ్చారు అనంటే అదే నాకు తెలీదు, కొన్ని రోజుల క్రితం నుంచి వీళ్ళు ఏంటో మంతనాలు చేస్తున్నారు, ఏంటేంటో జరుగుతున్నాయి, మనకి సంబంధమే లేని క్లయింట్స్ కూడా వస్తున్నారు, అందుకే భయంగా ఉంది. రాజ్ సార్ ఏమో ఎవరు రావట్లేదు, పట్టించుకోవట్లేదు. ఇలాగే జరిగితే కొన్నాళ్ళకి ఖచ్చితంగా ఈ కంపెనీ దివాళా తీస్తుంది అప్పు. కాకపోతే ఎవరికి చెప్పినా కూడా ఎవరు ఇన్వాల్వ్ అవ్వట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. సరే అయితే నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి అప్పు బయటకు వచ్చి కావ్యకు ఫోన్ చేసిద్ది. అక్క అసలుకి మీ ఆఫీస్లో ఏం జరుగుతుంది అక్క, ఏంటేంటో జరుగుతుంది, ఆ రుద్రాని ఇంకా రాహుల్ ఇద్దరు కూడా ఉన్నారు, ఎవరితోనో డీల్ మాట్లాడుతున్నారు అనంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అంటూ ఉంటే అవునక్క నేను ఇప్పుడే ఫుడ్ ఆర్డర్ కోసం మీ ఆఫీస్కి వచ్చాను, శృతికి ఫుడ్ ఆర్డర్ ఇచ్చాను, నేను చెప్పాను కదా జాబ్కి వెళ్తున్నానని, బట్ ఇప్పుడు ఇక్కడ చూస్తే వీళ్ళు ఉన్నారు, అసలు ఏదో జరుగుతుందక్క, ఖచ్చితంగా వీళ్ళేదో కుట్ర చేస్తున్నారు, నువ్వు ముందుగానే ప్లాన్ చేసుకోకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఇంకప్పు అంటది. అనుకున్న తర్వాత ఇంకప్పుడు ఇక కావ్య అయితే వెంటనే బయలుదేరి వచ్చింది. రాజ్కి చెప్పడానికి ప్రయత్నించినా కూడా తిడతాడు. నీకెందుకు ఎన్నిసార్లు చెప్పాలి, అసలు సంబంధం లేని విషయాల్లో నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావో నాకు ఇంకా అర్థం కావట్లేదు కళావతి, నువ్వేం చెప్పాలని ట్రై చేయకు, ఆఫీస్ గురించి అయితే అసలు నా దగ్గర ఏం మాట్లాడుకో అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోతాడు. అసలు ఈ మనిషికి ఆఫీసులో ఏం జరుగుతుందో చెప్దామంటే అసలు వినిపించుకోవడం లేదు ఎందుకు అని చెప్పి బాధపడుతుంది. ఏది ఏమైనా సరే ఇంకా నేను ఆలస్యం చేసి ఇలాగే కూర్చోకూడదు, వెంటనే మావయ్యతో మాట్లాడి ఏదో ఒకటి చేయాలి అని చెప్పి సుభాష్ దగ్గరికి వెళ్ళి విషయం మొత్తం చెప్పేసరికి ఇక ఆఫీస్కి వెళ్తుంది. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంకా రుద్రాని చేసే పనులన్నిటికి కూడా తెలుసుకొని మేనేజర్ ద్వారా ఇక దాంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి, కంపెనీకి సంబంధించి నకిలీ గోల్డ్ని పర్చేస్ చేస్తున్నారా, దానికి సంబంధించి ఏ యాక్టివిటీ కూడా జరగకూడదు, ఆ క్లయింట్స్కి వార్నింగ్ ఇవ్వండి, అలాగే వాళ్ళ మీద కంప్లైంట్ని రైజ్ చేయండి అని చెప్పేసి ఇక పోలీసుల్ని పిలిపించి వాళ్ళని అయితే అరెస్ట్ చేపిస్తారు, నకిలీ గోల్డ్ అమ్ముతున్న వాళ్ళని. దాంతో ఇంకా రుద్రాని రాహుల్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఈ విషయం ఇంట్లో తెలిసిన తర్వాత అసలుకి ఇంత పెద్ద ఘోరం ఎవరు చేస్తుంటారు అది అని చెప్పేసి తిడుతుంటే ఇంకెవరు ఈ రాహుల్ రుద్రాని అని చెప్పి ఇంకా సుభాష్ అలాగే కావ్య ఇద్దరు వస్తారు. ఇదంతా జరుగుతున్నా కూడా ఈ ఇంట్లో ఎవరికి ఏం పట్టింపు లేదు. ఇప్పుడు ఆ కంపెనీ మూతపడిపోతే మనం మాత్రమే కాదండి, అందులో పనిచేసే వేలాది మంది కుటుంబాలు కూడా నాశనం అయిపోతాయి, వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చేస్తారు అని చెప్పేసి కావ్య అయితే అసలు నిజం చెప్పేసరికి ఇంకా అప్పుడు అందరూ షాక్ అయిపోతారు. ఇక రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది. ఇలాగే జరగాలనుకుంటే కనుక ఖచ్చితంగా మా వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.